ఇది ఆగమం అని ఎలా తెలిసింది? ఇది ఆదేశం కాదు ఆగమం అని ఎలా తెలిసింది? అమ్ము అనే మకారం వల్ల తెలిసింది. ఇక్కడ మకారం ఇత్సౌమ్య మీద చోంత్యాత్పరహ నిత్య అయినది చివరైన అచ్చు కంటే తర్వాత వస్తుంది. అదేనమ్మా శుచి పురుషోహో ఝలి అమ్ అకితి. ఝలి ఝలి అంటే ఏంటి? ఝలి అంటే ఝల్ ప్రత్యాహారంలో ఉండే వర్ణము. ఝల్ ప్రత్యాహారంలో ఉండే వర్ణము పరంగా ఉన్నప్పుడు. అర్థమైందమ్మా? ఝలి అనేదానికి విశేషణ ఏముంది? అకితి అని ఉంది. అకితి అకితి అంటే ఏంటి? కిత్తు కానటువంటి అని అర్థం. ఝలి అనేది విశేషము, అకితి అనేది విశేషణము. ఈ రెండు విశేషణాలు సప్తమిలో ఉన్నాయి కాబట్టి ఏమవుతుందంటే జలాదా అకితి అని అవుతుంది అన్నమాట. అర్థమైందమ్మా? ఇంతకుముందు పరిభాష వచ్చింది, యస్మిన్ విధి తదాదా వల్గ్రహణే. యస్మిన్ విధి తదాదా వల్గ్రహణే. ఏదైతే విశేష భావం సప్తమి విభక్తిలో ఉండి ఒక అల్లు అనేది అక్కడ గ్రహించబడిందో, అల్లు మాత్రమే గ్రహించబడిందో, ఆ సూత్రం చేత చెప్పబడేటటువంటి కార్యము ఆ వర్ణము ఆదిగా ఉన్నదానికి వస్తుంది. ఇప్పుడు ఈ సూత్రం చేత చెప్పబడేటటువంటి కార్యము అమ్మ అనే ఆగమం. ఈ అమ్మ అనే ఆగమము దేనికి వస్తుంటే జలాది అకిత్తు పరంగా ఉన్నప్పుడు తుజి దుషి ధాతువులకి వస్తుంది అన్నమాట. తర్వాత ఇక్కడ ఆపేసం. జల్ ప్రత్యాహారం ఉంది, నీ ప్రత్యాహారాలు నువ్వు రాయలేదని చెప్పి ఆపేసం. తర్వాత ఇక్కడ అన్ని ప్రత్యాహారాలే. ఇక 6వ అధ్యాయం నుండి ప్రత్యాహారాలు చాలా అవసరం అవుతాయి, అందుకని ఆపేసాం. ఆ తర్వాత అనుదాత్తస్య చర్థుపదస్య అన్యతరస్య. ధాతువు కంటే పరంగా అమాగం వస్తుంది చెప్పకూడదు. రు అనేది ఉపదగా ఉన్నటువంటి ధాతువుకి అమ్మనే ఆగమం వస్తుంది. అది కూడా ఆ రుదుపద ధాతు ఎలాంటిది కావాలి? అనుదాత్తం అనేది కావాలి. అంటే ధాతువులో ఎక్కడైతే అనుదాత్తం రుకారం అయిందో అటువంటి అనుదాత్తమైనటువంటి రుకారం ఉపదగా కలిగిన ధాతువుకి ఈ అమ్మనే ఆగం వస్తుంది వికల్పంగా. తర్వాత శీర్షంస్ ఛందసి చెప్పు. శీర్షన్ అనే ఆదేశం వస్తుంది, శీర్షాదేశం అన్నమాట. శీర్షన్ అని నకారాంత ఆదేశం. దేని స్థానంలో అని చెప్పలేదు, ఆదేశం చెప్పారు, స్థాని చెప్పలేదు. అదేనమ్మా, స్థాని చెప్పలేదు. దేని స్థానంలో వస్తుంది అంటే శిరశబ్ద స్థానంలో వస్తుంది అని అనుకోవాలి. ఎందుకంటే దీని పైన సూత్రాలు, ఇంకో పైన సూత్రం వస్తుంది దీని తర్వాతనే, 2 సూత్రాల తర్వాత ఉంటుంది. పద్దన్ను మాసను పెద్ద సూత్రం. ఆ సూత్రం ఏంటంటే అక్కడ కూడా దీని తర్వాత సూత్రం అతి శీర్ష, అక్కడ కూడా శీర్షాదేశం చెప్తారు. ఇవన్నిటికీ కూడా స్థానాన్ని ఊహిస్తారు. ఇక్కడ ఏ స్థానంలో అని చెప్పలేదు కాబట్టి
ఈ శీర్ష అనే ఆదేశం రాగలిగినటువంటి స్థాని ఏది అని ఊహించి దానికి ఆదేశం వస్తుంది అని చెప్పాలన్నమాట. అది ఊహించడం నువ్వు నేను చేయడం కుదరదు. వాళ్ళు ప్రాచీనులు ఎవరైతే ఈ శబ్దాలని తపశక్తితో తెలుసుకున్నారో వాళ్ళు దీన్ని నిర్ణయిస్తారు. శిరస్సు అనే దానికి శీర్షం అనే ఆదేశం వస్తుంది అని చెప్తారు. అర్థమైందమ్మా? అప్పుడు శీర్షణ్య శీర్షణ్యుడు భగవద్గీత శీర్షణ్య పైన చెప్తారు. శీర్ష శబ్దం అసలు లేనే లేదంటారు పాణ్య వ్యాకరణం. శిరస్ శబ్దమే ఉంది, శిరస్ శబ్దానికి శీర్షాదేశం అన్నమాట. అంతా అన్ని చోట్ల ఎక్కడెక్కడైతే శీర్ష శబ్దం వినిపిస్తుందో అన్ని చోట్ల కూడా శిరస్ శబ్ద స్థానంలో వచ్చినటువంటి ఆదేశమే అని పాణ్య వ్యాకరణం వాళ్ళు తెలిసి. వేరే వ్యాకరణాల్లో శీర్ష శబ్దం శిరస్ శబ్దం రెండు ఉండొచ్చు. తర్వాత ఏ చ తద్ధితే. తద్ధితే అనేది విశేషణము, ఏ అనేది విశేష్యము. ఏ అనే దానికి తద్ధితే అనేది విశేషణం కాబట్టి ఇక్కడ కూడా యా అనేది ఒక అల్లు కాబట్టి విశేష భావం ఈ రెండింటికి ఉంది. ఇంకా సప్తమ్యంతంలో ఉంది కాబట్టి ఏస్మిన్ ఇది తదార వల్కరి అనే సూత్రం అయితే యకారాదు తద్ధితే అని వస్తుంది. ఈ అర్థం నీకు బాగా గుర్తుండాలి. ఇంకా చాలా సూత్రాలు ఈ అర్థం వస్తుంది. సప్తమి విభక్తిలో ఉండి రెండు విశేషణాలు ఉన్నాయి అంటే తదాది గ్రహణం ఉంటుంది అని గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందమ్మా? తద్ధితే సప్తమ్యంతము, ఏ అనేది కూడా సప్తమ్యంతము. ఈ రెండింటికి విశేష భావం ఉంది. ఒకే అల్లు ఇక్కడ గ్రహించబడింది కాబట్టి యకారాదు తద్ధితే అని వస్తుంది. యకారాది అనేటువంటి తద్ధిత ప్రత్యయం పరంగా ఉన్నప్పుడు కూడా శీర్షాదేశం వస్తుంది. వేదంలో కాదు, ఇది లోకంలో కూడా. నువ్వు చెప్పిన ఉదాహరణ శీర్షణ్య అని తల్లి. తర్వాత అశీర్ష చెప్పు. అజాది తద్ధిత ప్రత్యయం పరంగా ఉన్నప్పుడు తద్ధిత అనేది అనువృత్తిగా వచ్చింది. పరంగా ఉన్నప్పుడు కూడా శిరశబ్దానికి శీర్షాదేశం వస్తుంది. శీర్ష ఇందాక శీర్షన్నని నకారాంత ఆదేశం, ఇది అకారాంత ఆదేశం అన్నమాట. అది దానికి దీనికి తేడా. అందుకని ఇందాక శీర్షణ్య అనే ఇంద్రోపం. శీర్షణ్య అదేంటమ్మా? తర్వాత పెద్ద సూత్రం చెప్పు. దోషన్ యకన్ ఆసన్ ఆసన్ ఇవన్నీ ఆదేశాలు. షస్ ప్రభృతిషు. షస్ ప్రభృతిషు అంటే ఏంటి? షస్ ద్వితీయ బహువచనంలో సోజసము షస్ అని అక్కడ షస్ వచ్చింది. ఆ షస్ మొదలైనటువంటి ప్రత్యయాలు ఏవైనా పరంగా ఉన్నప్పుడు అది కూడా పూర్వసూత్రం నుండి అచి అనేది అనువృత్తిగా వస్తుంది. అప్పుడు అజాదిషు షస్ ప్రభృతిషు అన్నమాట. అజాదులైనటువంటి శస్త్రవృత్తి ప్రత్యయాలు పరంగా ఉన్నప్పుడు ఇవి ఆదేశాలుగా వస్తాయి. పద్, దన్ను, నస్సు ఇవన్నీ ఆదేశాలుగా వస్తాయి. వేటి స్థానంలో అని చెప్పలేదు. ఇక్కడ స్థాని నిర్దేశం లేదు. ఇక్కడ కూడా ప్రాచీనులు వాళ్ళ తపశ్శక్తి నక్కల వాళ్ళ లక్ష్య జ్ఞానంతో వాళ్ళు చాలా పుస్తకాలు చదివారు కాబట్టి వాళ్ళకి లక్ష్య జ్ఞానం ఉంది కాబట్టి ఆ లక్ష్య జ్ఞానంతో ఇవి స్థానులు, ఇవి ఆదేశాలు అని చెప్తారు. వసన్ ఉంటుందా? వసన్ 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 వసిస్తున్నాడు.
వసన్ అనేది వసుధ అది వసన్యాస ధాతువుకి శత్రు ప్రత్యయం చేస్తే వసన్ అని అయిపోతుంది. అది అక్కర్లేక ఇక్కడ ఇక్కడ మీకు ఈ పదం ఉంది కదా, పాద శబ్దంలో 2 రూపాలు ఉంటాయి విద్యా బహువచనం. పదహ పాదాన్, పదేన పాదేన, పద్భ్యాం పాదాభ్యాం 2 రూపాలు ఉంటాయి. ఆ 2 రూపాలలో ఇక్కడ సాధిస్తారు. పాద శబ్దానికి పాదాదేశం, దంత శబ్దానికి దర్గాదేశం. అలాగా ఇక్కడ ఆదేశాలను బట్టి స్థాని దద్భ్యాం అంటే దంతాను అర్థం వస్తుందా? అంటే అర్థం అంత కూడా ఏంటి అంటే దద్భ్యాం దంతాలా? దంతాలని అర్థం. దంత ఇక్కడ ఆదేశాలను బట్టి స్థానాన్ని ఉంచాలి. అర్థమైందమ్మా? ఇవన్నీ ఆదేశాలు. తర్వాత ధాత్వాదే షస్సః. చెప్పు. ధాత్వాదేహే షః సః. ధాత్వాదేహే షకార స్థానంలో షః అనేది మూర్ధన్య, షః అనేది షష్ఠ్యంతం. మూర్ధన్య షకారస్య స్థానే సహ దంత్య సకార భవతి. ఎప్పుడు ధాత్వాదేహే ధాతువుకి కనుక అది ఆదిలో ఉన్నట్లయితే, ఉదాహరణకి ఈ ష్ఠా గతి నివృత్తం అనే ధాతు, ఈ ష్ఠా అనే ధాతువు ఏంటి, షకారం ఆదిగా ఉంది కాబట్టి దానికి సకారాదేశం వస్తే సా అనేక, అందుకని స్థానం స్థితి ఈ రూపాలు తయారు. అర్థమైందమ్మా? రాదు వల్ల ష్ఠా గతి తిష్టనే ఉంటుంది. స్థాస్థితిగా ఉంటుంది. స్థాస్థితి అవును, అవన్నీ స్థాస్థితి ఇలాంటివన్నీ ధాత్వాదేశ సకారం వచ్చింది అదే తర్వాత అవుతాయి. తర్వాత నో నహ, నో నహ, నహ నహ. చెప్పు. ధాత్వాదేహనే అనువర్తితే, ధాత్వాదేహనే అనువర్తిస్తుంది. అట్లేమి ధాత్వాదేహే నః నకారస్య స్థానే నః నకారో భవతి. నర అవ్యక్తే శబ్దే అని ప్రసిద్ధ నర ధాతు. కానీ అదేంటి నరతి అని నాదం అనేది ఇలాగే వచ్చింది. నరధాతుకి ఈ నత్వం వచ్చిన తర్వాత నాదం ఉన్నది. నర అవ్యక్తే శబ్దే. నరది నాంద అది నది సమృద్ధం. అది రాదా? ఆ దంచనకారాన్ని చెప్పలేదు. ధాత్వాదేహ నహ నహ మూర్ధన్య నకారం ఉపదేశంలో ఉంటేనే వస్తుంది. నరధాతు మూర్ధన్య నకారాన్ని ఉపదిష్టాన్ని, తునది ధాతు అలా ఉపదిష్టం కాలేదు. తర్వాత అయితే నాదంగా అన్న నాదం అన్న వాళ్ళ నాదం ఇక్కడేనా? నాదం ఇక్కడ ఈ సూత్రం వల్ల నాదం అది నాదం అది నాద ధాతు అది ఉపదేశంలో నాదం నాదమే దంచనకారమే. లక్ష్యంలో ఉండే దంచనకారం. మూల ధాతు ఉపదేశంలో అలా ఉంది. వ్యాకరణ ప్రక్రియ కోసం మూర్ధన్య నకారం ఆదిగా దాన్ని ఉపదేశించారు. నద అవ్యక్తే శబ్దే అంటే నోపదేశ ధాతువులకి నత్వం వస్తుంది అని ఇక్కడ చెప్తాను. ఏ ధాతువు అయితే మూర్ధన్య నకారాది కింద ఉపదిష్టమైందో అలా మూర్ధన్య నకారం కింద ఉపదిష్టమైనటువంటి ధాతువు యొక్క నకారానికి ఉపసర్గ కంటే పరంగా ఉన్నట్లయితే మళ్ళీ మూర్ధన్య నకారం వస్తుంది. అందుకని ప్రణవ ఇప్పుడు నుధాతు ప్రసిద్ధ ఉదాహరణ. అదే నుస్తుతో అనే ధాతువు మూర్ధన్య నకారం కింద ఉపదిష్టమైంది. దాని తర్వాత ఏమైంది, దంచనకారం వచ్చి మళ్ళీ ఆ దంచనకారం మూర్ధన్య నకారం వచ్చేసి ప్రణవ ప్రణవము అక్కడ అట్లా